జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎంత ఉత్కంఠ ఏ రకంగా సాగిందో మనం చూసాం. ఒక శాసనసభ్యుడి మరణంతో వచ్చిన ఎన్నిక విషయంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల తూటాలు, గ్రౌండ్లో టీమ్స్ పనిచేసిన విధానం, ఇంకా చెప్పాలి అంటే మరి ఓటర్లను ఆకర్షించడానికి ఇంకా ఏమేమి చేశారు అనేది ఇక అది బిహైండ్ ద స్టోరీ, అది వేరే విషయం. ఏ స్థాయిలో జరిగిందో అంతా చూసాం. జరిగిన తరువాత ప్రీ సర్వేలు ఒక రకంగా, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక రకంగా, ఎగ్జాక్ట్ సర్వేలు ఒక రకంగా ఉన్నాయి. వాస్తవానికి నిజానికి అసలు ఈ ఎలక్షన్ పల్స్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుంది అనేది. బీఆర్ఎస్ అంటే ఒక మరణంతో వచ్చింది కదా, ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అని అందరూ అనుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వదు అని ఎలక్షన్ పల్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దట్టు పర్టికులర్గా తెలంగాణలో పరిస్థితులు, తెలంగాణలో మొన్న 2023 నుంచి ఎలక్షన్ తీరు, దానికి ముందు అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్న విధానం, ఇప్పుడున్న పరిస్థితులు, వీటన్నింటినీ కనుక బేరీజు వేసుకుంటే ఒక రకంగా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్ కారణాలు జస్ట్ 4. ఈ 4 జస్ట్ అనడానికి బాగుంది, కానీ దీని వెనుక వారి గోతులు వాళ్లే తోకున్నట్టుగా ఉన్న సీటును కాస్త మరణం తర్వాత తీసుకువెళ్ళి ఎవరో చేతిలో పెట్టడం అన్నట్టుగా, అంటే కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినట్టుగా అయిపోయింది పరిస్థితి. రైట్, ఏంటి 4 ఫెయిల్యూర్స్ కారణాలు అంటే, ఒకటి, దీనికి పూర్తిగా నెంబర్ 1 ప్లేస్ ఇవ్వాల్సింది కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు 2023 ఎన్నికల ముందు నుంచి ఆయనలో కనబడుతున్న ఒక అహంభావం, దానిని ఇంకొక భాషలో ఇంకొక రకంగా చెప్పొచ్చు, కానీ అహంభావం మాటల్లో, చూపుల్లో, నడకల్లో, విధానంలో పూర్తిగా కేటీఆర్లో వచ్చిన విపరీతమైన వింత ధోరణి, అదే పొగరు అని కూడా అనొచ్చు. దాన్ని నిజానికి మామూలు సమాజం యాక్సెప్ట్ చేయదు. రాజకీయ నాయకుల్లో ఆ పొగరు కనిపించిందంటే అసలే యాక్సెప్ట్ చేయదు. ముఖ్యంగా కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు ఫ్యామిలీలో ఈ అహంభావం కాస్త ఎక్కువగా కనబడడం, మేమే మోనార్కులు అన్నట్టుగా చేసిన విధానం మాత్రం డెఫినెట్గా డ్యామేజ్ అయితే క్రియేట్ చేసింది. ఇది చెప్పడానికి ఆ పార్టీ మీద ద్వేషమో ఇంకో పార్టీ మీదో ఆప్యాయతలో కాదు. నిజానికి సమాజం నుంచి జరుగుతున్న పరిస్థితులు, సమాజం చూస్తున్న విధానాన్ని నేను చెప్తున్నాను. ఇందులో వాస్తవాలు ఉంటే, నిజమే అనుకుంటే కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు అనుకుంటే క్షమించవచ్చు. బట్ కానీ ఇక్కడ కేటీఆర్ గారి విధానం, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడారో అవన్నీ మళ్ళీ ఒకసారి మేము సపరేట్ వీడియో కూడా చేసి ఇస్తాం, ఎలాంటి మాటలు మాట్లాడారో అని. అలాగే 2023లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎలా దూషించారు. 2023 ఎన్నికలు వచ్చే వరకు ఆంధ్ర మీద మా కోపం ఉంది అన్నట్టుగా చేస్తారు. అధికారంలో ఉన్న జగన్ ఏమనరు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు. సో ఈ డిఫరెన్సెస్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ అవసరానికి ఏమైనా చేస్తారా అన్నట్టుగా. మేబీ నిజానికే వాళ్ళకి కోపం ఉందో పగుందో తెలియదు, కానీ అలా కవ్వించినట్లుగా మాట్లాడేవాళ్ళు. అలాగే ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో కూడా దూషించారు. ఇది ఇక్కడ సమాజం, తెలంగాణ సొంత సమాజం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేలా లేరు. అది ఒకటి డిజాస్టర్. రెండవది, రేవంత్ రెడ్డి గారి మీద ఈయన దూషణలు, ఈయన టార్గెట్లు తేల్చుకుంటామనడం, చాలా దూకుడుగా మాట్లాడడం. అంటే దూకుడుగా మాట్లాడితే మనకి ఓట్లు వస్తాయి అనుకోవడం మాత్రం చాలా తప్పు. అది ఏ పార్టీ అయినా సరే. బట్ ఆ దూకుడు మాటల్లో కూడా అర్థం ఉందా, ఈ పరమార్థం ప్రజలకు అర్థమవుతుందా లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి. బట్ కేటీఆర్ గారి అంటే ఒక రకమైన పొగరబోతు మాటలు అనాలేమో, ఆ మాటలు మాత్రం జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా ఆకట్టుకోలేకపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నెంబర్ 1 కేటీఆర్ గారు. నెంబర్ 2 హరీష్ రావు గారు సరే, తండ్రి వియోగంతో ఆయన చాలా బాధలో ఉన్నారు ఎన్నికల సమయంలోనే, అప్పటి వరకు ఓకే. నిజానికి కాస్త మెచ్యూర్డ్గా కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ఆ స్థాయి ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు అంటే తనను తాను నిరూపించుకోవడానికి పార్టీ తరపున ఏదో చేయాలి అని చెప్పేసి అవతల పార్టీల మీద ఏదో బురద జల్లుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే డమ్మీ ఓటర్లను తయారు చేసింది కాంగ్రెస్ అంటూ ఆయన ఒక వీడియో తీసుకొచ్చి వైరల్ చేద్దామని ఒక ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూసాం. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు సమాజం. ఎందుకంటే అది 2023లో ఏదైతే బిఎల్ఓస్ కింద ఓటర్స్ కొత్తగా నమోదవుతారో ఆ లిస్టు తీసుకొచ్చి ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి, రాద్ధాంతం చేసి, ఇదంతా నిజంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం చేస్తున్నారా, లేదంటే కేసీఆర్ గారిని మెప్పించడానికి చేస్తున్నారా అన్నట్లుగా. ఎందుకో ఆయనలో ఒకప్పటి హరీష్ రావు గారు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. చూడంగా
నిజంగా క్షుణ్ణంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పట్లో ఆయన పార్టీ కోసం రకరకాలుగా ఆయన చేసే విధానం, ఆయన నిలబడే విధానం, హరీష్ రావు గారు రంగంలోకి దిగితే అది వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఎందుకంటే లోపల బాధ పెట్టుకొని పైకి మనిషి ప్రవర్తిద్దాము అనుకుంటే అది నటనలాగా కనిపిస్తుంది. సేమ్ హరీష్ రావు గారి విషయంలో అదే జరిగింది. ఈ హడావుడిని కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు. నెంబర్ 2. ఇక నెంబర్ 3 కేసీఆర్ గారు. అసలు నిజానికి అన్నిట్లో ఫస్ట్ ఉండాల్సిన కేసీఆర్ గారు, అది గెలుపైనా ఓటమైనా ఫస్ట్ ఉండాల్సిన కేసీఆర్ గారు ఈరోజు అదే పార్టీలో నెంబర్ 3గా నేను ఈరోజు మెన్షన్ చేస్తున్నాను అంటే వేర్ ఈజ్ కేసీఆర్ గారు, వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ పార్టీ కమాండ్? లేరు ఇక్కడ ఇప్పుడు. సో అలాంటి నాయకుడు, పార్టీని నడిపించాల్సిన నాయకుడు, కష్టమైన నష్టమైన ఏం జరిగినా, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని ఊటంకించడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ వయసులో అయినా ఎలాంటి అవమానాలు జరిగినా, అది గెలుపైనా ఓటమైనా మళ్ళీ మొహమాటం లేకుండా బయటికి రావడం అనేది ఉంటే చూసారా, అదే పార్టీని నడిపిస్తుంది, అదే పార్టీలోని టీంకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సేమ్ ఇక్కడ కూడా కేసీఆర్ గారు మాత్రం జస్ట్ కాడే వదిలేశారు. కేటీఆర్ గారి మీద నమ్మకంతోనో మరి ఏ పరిస్థితులు తెలియదు. అలాగే కవిత గారు వాళ్ళ నుంచి దూరం జరగడం. ఒక ఆడబిడ్డ, తెలంగాణలో ఆడబిడ్డకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ఆడబిడ్డ ఈరోజు తండ్రి బొమ్మ పెట్టుకొని, తండ్రి ఉండగానే ఇంకొక పార్టీ కోసం వెంపర్లాడు తను చేస్తున్న ప్రయత్నాలు, తనను అవమానపరిచారు అని బాధపడడం, ఇంటి ఆడపిల్ల ఏడవడం మంచిది కాదు అంటారు. తెలంగాణలో ఆ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ 3 ఇదంతా ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇంత జరుగుతున్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాగంటి గోపీనాథ్ గారు తనకి అత్యంత సన్నిహితులు అని తెలిసిన సన్నిహితంగా ఆ రోజు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా అవుట్రేట్గా దానిని ఏదో అనాలి తీసేసుకున్నారు కదా. తీసేసుకున్న సిచ్యువేషన్ నుంచి మరి మాగంటి గోపీనాథ్ గారు మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కనీసం రావడం, మాట్లాడడం, ఇక్కడున్న ఓటర్లను ఆకర్షించడం, సెటిలర్లను ఒక సామాజిక వర్గానికో అని చెప్పాలనుకునేది చెప్పలేకపోవడం మాత్రం నిజంగా డిజాస్టర్ అయింది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి. పర్టికులర్గా ఆయన ఒక విషయాన్ని కనుక చెప్పుంటే, వచ్చి ఒక అడుగు వేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ ఆయనకి తెలుసు ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు నవీన్ యాదవ్ లేదంటే గతంలో శ్రీశైలం యాదవ్ పవర్ ఏంటి, వీళ్ళు రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది, వీళ్ళు పూర్తిగా రంగంలోకి దిగారు కాబట్టి మనం వెళ్ళినా డిజాస్టర్ అయితే మళ్ళీ అదొక అవమానాన్ని భరించాల్సి వస్తుంది అనుకున్నారు ఏమో. ఎంతైనా రాజకీయ చాణక్యుడు కేసీఆర్ గారు, ఆయన అంచనాలు ఆయనకుంటే, ఆయన రాకపోవడానికి కూడా ఏదో ఉండే ఇప్పటి వరకు బయటికి రాలేదు అంటే కూడా. సో మొత్తానికి ఆయన అంచనాలన్నీ, ఆ ప్లాన్స్ అన్నీ కూడా బెడ్స్ కొట్టినాయి. బట్ ఆయన వచ్చి ఉంటే ఎలా ఉండేదో సిచ్యువేషన్ ఎవరికి తెలీదు. కానీ ఆయన అంచనా ప్రకారం శ్రీశైలం యాదవ్కి ఇక్కడ స్ట్రాంగ్ ఎడ్జ్ ఉంది. గ్రౌండ్లో ఉన్న మనుషులు, లోకల్ మనుషులు, హైదరాబాద్ మనుషులు, యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, అంటే యాదవ్ నుంచి ఇటు గౌడ్ కానీ బీసీలు అందరూ కూడా ఇప్పుడు కనీసం మన బీసీ ఒకళ్ళు నుంచున్నారు అన్న ఒక సెంటిమెంట్తో ఖచ్చితంగా ఇక్కడ వర్కౌట్ అయింది. దీన్ని క్యాచ్ చేసుకోవడం మన వల్ల కాదు కాబట్టి వెళ్ళి పరాభవం పాలయ్యిన దానికంటే వెళ్లకుండా పరాభవం అయిందా పర్లేదు అనుకున్నారు ఏమో. 3 కేసీఆర్ గారు ఈ అంచనాల్లో ఉండి రాకపోవడం. ఇక 4 మాగంటి సునీత గారు. భర్త మరణం తర్వాత ఆవిడని చూస్తే, అంటే ఏ ఆడపిల్లకైనా రాకూడని కష్టం, ఏ స్త్రీకి కూడా రాకూడని కష్టం. దట్టు రాజకీయాల్లో ఎప్పుడు వాళ్ళేం ముందుండి ఆయనతో పాటు ఎప్పుడు ఆవిడ కనబడిన దాఖలాలు కూడా లేవు. బట్ ఆయన మరణంతో ఆవిడ బయటకు రావాల్సిన పరిస్థితి. పాపం వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు, తిరిగారు గ్రౌండ్లో, 3 పిల్లలతో ఆవిడ కష్టపడుతూ ఉన్నారు. కానీ సడన్గా ఈవిడ రెండో భార్య అని వెలుగులోకి రావడంతో, అంటే పొలిటికల్ సర్కిల్స్లో, వాళ్ళ క్లోజర్ సర్కిల్స్లో అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ బట్ ప్రజల్లోకి రావడం మాత్రం కాస్త లేట్ అయింది. సరిగ్గా మొదటి భార్య కుమారుడు, తల్లి అందరూ రావడం, మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టింది తను, ఎలా తను ఈ పేటెంట్ తను ఎలా తీసుకుంటుంది భార్యగా, తనకు అసలు పెళ్ళే అవ్వలేదు అనడం. కాదు, వాళ్ళకి పెళ్ళి అయ్యింది అన్న వీడియోలు వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బయట పెట్టుకొని రావాల్సిన పరిస్థితి రావడం. మరి ఇవన్నిటినీ కూడా సమాజం ఎలా చూసింది అనేది సమాజ కోణంలో ఆవిడ మీద వీళ్ళు బయటకు రానంత వరకు ఒక ముద్ర, బయటకు వచ్చిన తర్వాత ఒక ముద్ర. బట్ భార్యగా, రెండో భార్యగా ఆవిడ గౌరవ స్థానం ఆవిడకుంటుంది. కానీ బట్ ఇది ముందుగానే మాగంటి గోపీనాథ్ గారు త్రూ కనుక అది బయటకు వచ్చి ఉంటే ఆవిడ గౌరవం ఇంకాస్త ఎక్కువగానే ఉండేది, అది అలానే ఈక్వల్గా ఉండేది. ఎవరికీ తెలియని విషయం, ఒక ఎన్నికల అభ్యర్థి
రెండవ భార్య అనేది ఒక్కసారిగా కొత్త విషయంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎంత కవర్ చేయాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. దాంతోపాటుగా ఆవిడ పోలింగ్ రోజు అప్పటి వరకు కన్నీటి పర్యంతం అవుతున్నారు, బాధపడుతున్నారు, ఒబిడియంట్గా ఉన్న ఆవిడ ఒక్కసారిగా మేము మాత్రం రౌడీయిజం చేయలేమనుకున్నారా అంటూ ఆవిడ మాట్లాడిన విధానం, ఆ అగ్రెసివ్నెస్ని కూడా ఒక రకంగా యాక్సెప్ట్ చేయదు సమాజం. అప్పటికే కాకపోతే పోలింగ్ ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడే సమయానికి, ఆవిడ అడ్డం నిలబడే సమయానికి, ఆవిడ కంప్లైంట్లు ఇవ్వడం, ఇదంతా జరిగే సమయానికి దాదాపుగా 80% పోలింగ్ అంతా అయిపోయింది. బట్ ఆ 20% మీద ఆవిడ అగ్రెసివ్గా ఉన్నారా, ఆవిడ బాధగా ఉన్నారా అనేది ఒక 20% మీద ఒక 5% ఇంపాక్ట్ పడవచ్చు. బట్ నేను అది పూర్తిగా ఆవిడ అలా ఉండడం వల్ల అనడం లేదు. మనిషికి కోపం రావచ్చు, కన్నీరు రావచ్చు, స్వాంతన ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు, అన్ని ఎమోషన్స్ని క్యారీ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఆవిడ కోపంలో అర్థం ఉంది అనిపించలేదు ఇక్కడ ఎగ్జాక్ట్గా. ఇది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎక్కడి నుంచో జరుగుతుంది, ఈవిడ ఎక్కడ ఆపరేట్ చేస్తుంది, పాపం ఆవిడకి అంత తెలియదులే అన్న దాంట్లో ఆవిడ పెద్దగా కన్సిడర్ చేయని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేవలం అంటే అక్కడ సునీత ఇమేజ్ కంటే కూడా కేవలం మాగంటి గోపీనాథ్ గారి ఇమేజ్తోనే ఈ మాత్రం ఓట్లైనా వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు ఇక్కడ. బట్ ఇది ఈ ఫెయిల్యూర్స్ కారణం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కేటీఆర్ గారి యాటిట్యూడ్, అది స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్పాలంటే కేటీఆర్ గారి యాటిట్యూడ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. బట్ అది అందరూ యాక్సెప్ట్ చేసే విషయమే, పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, పార్టీ బయట ఉన్నవాళ్ళు కానీ. బట్ ఎప్పుడైతే మనలో మనవాడిగా ఉండగలుగుతారో అది. బట్ ఎందుకో అది ఆయనకి ఇంకా అది సెట్ అవ్వట్లేదు, అది రావట్లేదేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి వరుసగా. హరీష్ రావు గారి నిరూపించుకునే తత్వం, బయటికి రాని కేసీఆర్ గారు, బట్ ఈవిడ మాగంటి సునీత గారి విషయంలో జరుగుతుంది ఇది. బట్ నేను మగధా న్యూస్ తరపు నుంచి మేము అంచనా వేసింది, ఇందులో ఏ రాజకీయ పక్షమో రాగద్వేషాలు ఇందులో లేదు. చాలా నీట్గా, చాలా క్లియర్ కట్గా చెప్తున్న విషయం ఇదే. రేపు ఇందులో ప్లస్లు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఇలా రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను మరొక వీడియో కూడా చేస్తాను. దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇది ఇందులో ఉన్న నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజమా కాదా అనేది బేరీజ్ వేసుకుంటే సరిపోతుంది.